శని దోషాలు తొలగాలన్నా, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు బాధల నుంచి విముక్తి పొందాలన్నా, దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగాలన్నా హనుమత్ జయంతి రోజు కనుక హనుమంతుడిని ఆరాధించడము, సుందరకాండ పారాయణం చేయడము, హనుమాన్ చాలీసా 11 సార్లు జపం చేయడము వల్ల అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హనుమత్ జయంతి యొక్క ప్రాముఖ్యత, హనుమత్ జయంతి మనం ఎప్పుడు జరుపుకుంటాం అనే విశిష్టతను, హనుమత్ జయంతి చేసుకోవడం వల్ల కలిగే ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమిన హనుమంతుడు జయించిన జన్మదినం. ఈ జన్మదినాన్ని హనుమంత్ జయంతిగా జరుపుకుంటారు. దీన్ని హనుమంతుడు అంటే ఎవరు? శివుని యొక్క అవతారమే. శ్రీరామచంద్రునికి రామావతారంలో సహాయం చేయడం కొరకై హనుమంతుడి అవతారంలో జన్మించిన పరమేశ్వరుడే. అతులిత బలదామాం హేమ శైలాభ దేహం ధను జవన కృషాం జ్ఞాని నామాగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణాన అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి అని శాస్త్రవచనం. శ్రీరామ భక్తాగ్రేసరుడు, అతులిత బలదాముడు, ఆపత్ బాంధవుడు, సకలావిష్ట వరదుడు అయిన హనుమంతుడు వైశాఖ బహుళ పంచమి నాడు జన్మించాడట. ఈ ఆంజనేయ స్వామి భక్తులు ఈ పవిత్రమైన పర్వదినాన్ని హనుమత్ జయంతిగా అత్యంత భక్తి శ్రద్ధలతో మన భారతదేశంలో జరుపుకుంటారు. హనుమంతుని జననం గురించి వివిధ పురాణాల్లో పలు రకాలుగా ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి మంగళ శనివారాలు ఎంతో ప్రీతికరమైనవి. హనుమత్ జయంతి నాడు ఆయనను తోలపాగులతో ఎవరైతే అర్చిస్తారో, ఉపవాసం ఉండి అలాగే సుందరకాండ పారాయణం చేస్తారో వారికి వాల్మీకి రామాయణ స్తోత్రం పారాయణ చేసే భక్తులు అదే రంగాల్లోనూ ఎనలేని విజయము, ధైర్యం, సాహసాలు, సుఖశాంతులు, ధనధాన్య. ఈ హనుమత్ జయంతి ఈ సంవత్సరము 2 జూన్ 2024 రోజు వచ్చింది. ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఆరాధన చేస్తారో, అలాగే ఈరోజు ఉపవాసం ఉండి వాల్మీకి రామాయణంలోని సుందరకాండ పారాయణం చేసిన భక్తులకు అన్ని రంగాల్లోనూ ఎనలేని విజయము, ధైర్య సాహసాలు, సుఖశాంతులు, ధనధాన్యాది సంపదలు చేకూరుతాయి. అయితే ఇంకా ఈ హనుమత్ జయంతి యొక్క విశేషాలను పరిశీలిస్తే ఈ హనుమత్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు కూడా ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజుగా కొందరు జరుపుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామిని పూజించే వారికి ఇది ముఖ్యమైన పర్వదినం. ఆంజనేయ స్వామిని పూజించని వారెవరూ ఉండరు. రామాయణ మహామాల నాయక మణిరత్నం వంటి మహాపురుషుడు ఆంజనేయ స్వామి. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి లేని ఊరంటూ ఈ భారతదేశంలో ఎక్కడ మనకు కనిపించదు. మహానుభావుడని మహావీరుని తలచెంతనే సర్వరోగములు పటాపంచలగునని చాలామందికి అనుభవంలో ఉన్న విషయమే. పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన లేక బాలగ్రహ దోషాలు సోకిన, అలాగే గాలి ధూళి వంటి చీకాకులతో పోరు పెట్టి ఏడ్చిన, లేక పిల్లలు నిద్రలో భయపడి త్రుళ్ళిపడిన ఆంజనేయ మంత్రాన్ని జపించి విభూతి కానీ సింధూరం కానీ వీరికి పెట్టిన క్షణంలోనే తగ్గిపోతుందని ప్రతి ఒక్క తల్లికి కానీ తండ్రికి కానీ తెలిసిన విషయమే. ఇక విద్యార్థుల విషయంలో తమ సంతానం
సరిగా చదువుకోలేకపోయినా, జ్ఞాపకశక్తి తగ్గిన, విద్యాయందు వెనుకబడినా కూడా, పట్టుదల, శరీర బలం నశించిన, పిరికిదం ఏర్పడినా కూడా హనుమాన్ చాలీసా చదవమని పెద్దలు చెప్తుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల వీరిలో ఒక ధైర్యం పెరిగి చురుకుగా తయారయ్యి విద్యలో రాణిస్తారు. భయం అనేది లేకుండా వారికి జీవితంలో అన్ని విషయాల్లోనూ సాధిస్తారు. భక్త శిఖామణి తులసీదాస్కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికీ చిరంజీవిగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడని కొందరి భావన. మహాయోగి అయిన ఆంజనేయుడు ఏనాడో గడిచిన రామాయణంలోని ఆంజనేయుడు ఇప్పటికే జీవించి ఉన్నాడని, ఆయన చిరంజీవి అని మన శాస్త్రాల్లోనూ మన పురాణాల్లోనూ చెప్పబడుతుంది. ఆయన చిరంజీవుడు, అతులిత బలధాముడు, నిత్య బ్రహ్మచారి, సంతత రామనామ జపత తత్పరుడు, యోగి కులాగ్రజ్ఞుడైన పవన సూత్రుడు, రానున్న సృష్టిలో బ్రహ్మదేవుడు కానున్న వాడు అని వ్యాస మహర్షి పురాణాల్లో తెలిపి ఉన్నాడు. ఆంజనేయ స్వామి పూజా విధానంలో ముఖ్యంగా పురుష సూక్తంతో పూజ చేయాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత అష్టోత్తర మార్చంతో పారాయణం చేయాలి. పూజా సమయంలో ధూపం, గుగ్గిలం, సాంబ్రాణితో ధూపం వేయాలి. అలాగే దీపారాధన చేసినప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. నైవేద్యం ఇచ్చినప్పుడు మామిడి పండ్లు, గూడాన్నము, బెల్లంతో చేసిన చక్కెర పొంగలి, వడలు ప్రసాదంగా నివేదన చేయాలి. శనిదోషం కలవారు శనిదోష నివారణకు గాను నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు చిమ్మిలి 18 కానీ 108 కానీ వారి శక్తి కొద్దీ తయారు చేసి నివేదన చేయాలి. ఎర్రని వస్త్రముతోనూ, ఎర్రని పుష్పములతోనూ, ఎర్రని రక్తచంద్రంతోనూ, ఎర్రని అక్షంతలతోనూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇట్లు విధి ప్రకారంగా పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన కష్టాల్లో, దారిద్ర్యంలో, సంకట స్థితిలో ఉన్నవారికి కూడా నివారణ జరిగి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ హనుమత్ జయంతి రోజు ఎవరైతే సుందరకాండ పారాయణం చేస్తారో వారికి ఎంతటి కష్టాలైనా కూడా తీరుతాయి. వివాహ సమస్యల్లో పరిష్కారం లభిస్తుంది. త్వరలో వివాహం ప్రాప్తి కలుగుతుంది. సర్వసిద్ధులు కూడా పొందుతారు అని పరాశర సంహితలో చెప్పబడింది. హనుమత్ విజయం కాండం యః పారాయణ ఆచరేత్ విధినా సర్వసిద్ధించ ప్రాప్నోతి చ నసంశయ అని శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా హనుమత్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ, సుందరకాండ పారాయణం చేయడం కానీ ఎవరి శక్తి కొద్దీ వారు చేసుకోవడం, హనుమంతుని షోడశోపచార పూజలతో ఆరాధించడము, చెప్పిన ప్రసాదాలు నివేదించడం ద్వారా అన్ని రకాలైన జాతక దోషాలు, బాలాష్ట దోషాలు, భూత పిశాచ భేద బాధల నుంచి దోషాలు, శత్రు బాధల నుంచి దోషాలు తొలుగుతాయి. నమ్మకద్ద భక్తితో ఆ రోజు శుభప్రదంగా 2 జనవరి జూన్ 2025 రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించండి. సకల శుభాలు పొందండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.